హాయ్ ఫ్రెండ్స్, నేను మీలో ఒకరిని. నేను ఇప్పుడు జిఎస్టీ గురించి చెప్పాలనుకుంటున్నాను. టాపిక్లోకి వెళ్ళే ముందు కొన్ని క్వశ్చన్స్ వేసుకుందాం. జిఎస్టీ అంటే ఏమిటి? జిఎస్టీ ఎప్పుడు వచ్చింది? జిఎస్టీ వల్ల ఉపయోగం ఏమిటి? ఈ అన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతాయి. జనరల్గా మనమందరం ట్యాక్స్ పే చేస్తాం. ఈ ట్యాక్స్ రెండు రకాలు, డైరెక్ట్ ట్యాక్సెస్ అని, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనమే డైరెక్ట్గా ట్యాక్స్ పే చేసేది, లైక్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అని ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం ఇన్కమ్ మీద వేసే ట్యాక్స్. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ అంటే సపోజ్ మనం ఏదైనా కంపెనీ పెడితే ఆ కంపెనీ ఇన్కమ్పై వేసే ట్యాక్స్నే కార్పొరేట్ ట్యాక్స్ అంటాం. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్, మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ ల్యాండ్ కానీ హౌసెస్ కానీ ఉంటాయి, వాటిపై వేసే ట్యాక్స్ని ప్రాపర్టీ ట్యాక్స్ అంటాము. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి. సేల్స్ ట్యాక్స్ అని, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని, కన్జంప్షన్ ట్యాక్స్ అని, టారిఫ్స్ అని చాలా రకాలు ఉన్నాయి. సేల్స్ ట్యాక్స్ అంటే మనం ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, దానిపై వేసే ట్యాక్స్నే సేల్స్ ట్యాక్స్ అంటారు. వ్యాట్ అంటే సపోజ్ బియ్యం నుండి మనం అనేక రకాలైన తిను పదార్థాలు చేయొచ్చు. లైక్ సపోజ్ బియ్యం నుండి బిర్యానీని చేసామనుకోండి, అంటే బియ్యం నుండి బిర్యానీ అనేది వాల్యూ యాడెడ్ అయింది కాబట్టి దానిపై వేసే ట్యాక్స్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. అలాగే టారిఫ్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మీద, ఇంపోర్ట్స్ మీద వేసే ట్యాక్స్. ఎక్సైజ్ ట్యాక్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఐటమ్స్ మీద వేసే ట్యాక్స్ని ఎక్సైజ్ ట్యాక్స్ అంటారు. ఇలా డిఫరెంట్గా ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కలిపి ఒక సింగిల్ ట్యాక్స్ సిస్టమ్ని తీసుకొచ్చారు. దీన్నే జిఎస్టీ అంటారు. ఇది 1 జూలై 2017 నుండి అమల్లోకి వచ్చింది. ఇంతకు ముందు ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చాలా కాంప్లెక్స్గా ఉండేవి, అంటే దాని వర్క్ ప్రాసెస్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉండేది. దాన్ని సింప్లిఫై చేయాలని జిఎస్టీని తీసుకొచ్చారు. జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. అంటే దాని పేరులోనే ఉంది. గూడ్స్ అంటే వస్తువులు, మరియు సర్వీస్ అంటే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ, బ్యాంకింగ్ కానీ ఇవన్నీ వస్తాయి. జిఎస్టీ కౌన్సిల్ అనే ఒక బాడీ ఉంటుంది. ఈ బాడీ డిఫరెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ట్యాక్స్ రేట్ని ఫిక్స్ చేస్తుంది. ఇప్పటి వరకు మనకి డిఫరెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద 5%, 12%, 18%, 28% ఉండేవి. వీటినే ట్యాక్స్ స్లాబ్స్ అంటారు. వాటిని ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అయిన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ పేరుతో ఈ ఉన్న 4 స్లాబ్స్ని 2 స్లాబ్స్గా చేశారు. అవి 5%, 18%, అంటే 12%, 28% అనేవి లేవు. అయితే కొన్ని గూడ్స్కి మాత్రం 40% ట్యాక్స్ స్లాబ్ ఉంది. అవేంటంటే లగ్జరీ గూడ్స్, సిన్ గూడ్స్. లగ్జరీ గూడ్స్ అంటే హైలీ కాస్ట్ ఐటమ్స్ లైక్ కార్స్ కానీ, జ్యువెలరీ కానీ ఇలాంటివన్నీ వస్తాయి. అలాగే సిన్ గూడ్స్ అంటే టొబాకో, పాన్ మసాలా, సిగరెట్, గుట్కా ఇలాంటి టొబాకో రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ వస్తాయి. అలాగే కూల్ డ్రింక్స్ మీద కూడా 40% ఉన్నది. అలాగే ఇప్పుడు జిఎస్టీ తగ్గిన కొన్ని ఐటమ్స్ చెప్తాను. ఈ హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ, టూత్పేస్ట్ మీద 18% ఉండేది, దాన్ని 5% చేశారు. హెల్త్ మీద, లైఫ్ ఇన్సూరెన్సెస్ మీద 18% ఉండేది, ఇప్పుడు జిఎస్టీ లేదు. అలాగే ఎడ్యుకేషన్ మీద 12% ఉండేది, ఇప్పుడు జిఎస్టీ లేదు. వ్యవసాయం మీద 12% ఉండేది, ఇప్పుడు 5% చేశారు. అలాగే ఏసీస్, టీవీస్ మీద 28% ఉండేవి, దాన్ని 18% చేశారు. ఈ జిఎస్టీ రేట్స్ తగ్గించడం వల్ల సామాన్య మానవుడికి ఎంతో మేలు జరుగుతుంది. గవర్నమెంట్ ఇలాంటి డిసిజన్స్ మరెన్నో తీసుకోవాలని ఆశిద్దాం. ఇంతటితో నా వీడియో సమాప్తం. నేను మీలో ఒకరిని.